వెల్కమ్ టు కెరీర్ గైడ్ ఎపిసోడ్ విత్ రాహుల్ రెడ్డి గారు. నమస్తే సార్. నమస్కారం లక్ష్మి గారు, బాగున్నారా? నేను బాగున్నా, మీరు బాగున్నారా? ఓకే, మనం చాలా సార్లు మాట్లాడిన టాపికే, కానీ ఈసారి నేను ఈ టాపిక్ అడుగుతున్నా, దాని వెనక ఒక పర్పస్ ఉంది. మ్యాటర్ ఏంటంటే ఓపీటీ అంటే ఏంటి? ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్. అంటే మా దగ్గర ఇప్పుడు ఎడ్యుకేషన్ కంప్లీట్ చేస్తారు, బ్యాచిలర్స్ కానివ్వండి, మాస్టర్స్ డిగ్రీ కానివ్వండి. సో అది కంప్లీట్ చేసిన తర్వాత ఒక 1 ఇయర్ అన్నది వర్క్ పర్మిట్ ఇస్తారు. ఆ 1 ఇయర్ తర్వాత కూడా ఇంకొక 2 ఇయర్స్ ఎక్స్టెండ్ చేసుకోవచ్చు ఎప్పుడైతే స్టెమ్ డిగ్రీ, స్టెమ్ అంటే సైన్స్, టెక్నాలజీ, మ్యాథమెటిక్స్, ఇంజనీరింగ్, ఇటువంటి ఏమైనా ఉంటే ఇటువంటి డిగ్రీస్ ఉంటే ఇంకో 2 ఇయర్స్ మీరు వర్క్ పర్మిట్ ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. ఓకే, అయితే ఇది ఎందుకు పెట్టిండ్రు లక్ష్మి గారు అంటే, మా యుఎస్కు చాలా మంది ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ వస్తారు. వచ్చిన తర్వాత వీళ్ళు ఎడ్యుకేషన్ చదువుకుంటారు. అయితే నార్మల్గా జనరల్ థియరీ ఏంటంటే, అంటే ప్రపంచం మొత్తం కూడా థియరీ ఏంటంటే, మీ ఇంజనీరింగ్ కానివ్వండి, ఒక మెడిసిన్లో తప్పితే మిగతా అన్నిట్లో ఎట్లుంటుందంటే 90% మీరు ఎడ్యుకేషన్ చదువుకున్న తర్వాత మీరు ఏదైతే కాలేజీలో నేర్చుకున్న 100 థింగ్స్ ఉన్నాయనుకోండి, అందులో 90% మీరు ఎప్పుడు ఎక్కడ వాడరు. ఓన్లీ 10% మాత్రమే, ఆ 10% మాత్రమే మీరు వాడతారు. ఇంకోటి ఏం చెప్తారంటే థియరీ, మీరు ఏదైతే జాబ్ చేస్తారు కదండి, జాబ్ చేసేటప్పుడు 99% ఏదైతే మీరు జాబ్ ఏదైతే చేస్తారో అది ఎప్పుడు కూడా మీ కాలేజీలో నేర్పియలే. అవును, అంటే వాళ్ళు ఫండమెంటల్స్ నేర్పిస్తారే తప్పితే మొత్తం ప్రాక్టికల్గా నేర్పియరు వాళ్ళు. ట్రూ. సో దానికోసం ఏంటంటే అక్కడ ఉన్న పార్లమెంట్ ఏం చేసిందంటే, మేము కాంగ్రెస్ ఉంటాం అక్కడ పార్లమెంట్ను, వాళ్ళు ఏం చేసిందంటే వీళ్ళకు ఉట్టి ఎడ్యుకేషన్ ఇస్తే పంపిస్తే వీళ్ళు మంచిగా ఉండరు, వీళ్ళకు ఒక ఏడాది వర్క్ పర్మిట్ ఇద్దాము, వర్క్ పర్మిట్ ఇచ్చిన తర్వాత పంపిస్తే వాళ్ళకి ఏడాదిలో ప్రాక్టికల్ నాలెడ్జ్ అన్నది గెయిన్ ఎత్తి దానివల్ల ఈ స్టూడెంట్స్కు అడ్వాంటేజ్ ఉంటుంది అని చెప్పి ఓపీటీ అని ఒకటి క్రియేట్ చేసి వర్క్ పర్మిట్ చేసిందండి. ఓకే, దాన్ని ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ అంట. సో నేను ఈ క్వశ్చన్ ఎందుకు అడిగాను అంటే, ఇప్పుడు ఓపీటీ కూడా ట్రంప్ గారు ఎసరు పెట్టారు, అంటే దాన్ని టార్గెట్ చేస్తున్నారు. ఇంక నుంచి ఓపీటీ ప్రోగ్రామ్, ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ అనేది ఆపేయాలి అన్నట్టు మాటలు అయితే వస్తున్నాయి. అది ఎంతవరకు నిజం అంటారు? ఇప్పుడు యుఎస్సిఐఎస్ అంటే ఇమిగ్రేషన్ అథారిటీ ఏదైతే ఉందో దానికి చీఫ్ అపాయింట్ చేస్తున్నారు ట్రంప్. ఏ ప్రెసిడెంట్ వచ్చినా కూడా ప్రతి డిపార్ట్మెంట్ హెడ్కు వాళ్ళు అపాయింట్ చేస్తున్నారు. చేసినప్పుడు వాళ్ళకి సెనెట్ హీరింగ్స్, అంటే వాళ్ళని ఏం చేయాలంటే ప్రెసిడెంట్ అపాయింట్మెంట్ చేసినంత మాత్రాన ఆటోమేటిక్గా వాళ్ళు చీఫ్ కారు. వాళ్ళు సెనెట్ అంటే 100 మంది సెనేటర్స్ ఉంటున్నట్టు. ఆ సెనేటర్లు ఎవరు కూడా వీళ్ళు క్వశ్చన్స్ అడగొచ్చు అన్నట్టు. వాళ్ళు అందులో వీళ్ళు 51% ఎండోర్స్ చేయాలి. చేస్తేనే అతను డిపార్ట్మెంట్ హెడ్ అవుతాడు, లేకుంటే కారు. వాళ్ళు ఎండోర్స్ చేసేటప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళు క్వశ్చన్స్ అడుగుతారు అన్నట్టు. ఆ క్వశ్చన్ అండ్ ఆన్సర్లా ఈ ఎవరైతే జోసెఫ్ ఎడ్లో ఉన్నాడో అతన్ని ట్రంప్ ఇమిగ్రేషన్ చీఫ్గా అపాయింట్మెంట్ చేశాడు, అంటే డిపార్ట్మెంట్ హెడ్ అనుకోండి. అయితే అతను క్లియర్గా ఏం చెప్పిండంటే, ఈ ఓపీటీ ప్రోగ్రామ్ అనేది నాకు ఇష్టం లేదు, దీన్ని తీసేస్తా అని చెప్పాడు. ఇప్పుడు అతని హియరింగ్స్ అతను అపాయింట్ అయ్యే ఛాన్స్ ఉంది. అతను ఎవరైతే జోసెఫ్ ఎడ్లో ఉన్నాడో అతను ఈ ఇమిగ్రేషన్ చీఫ్గా అపాయింట్ అయ్యే ఛాన్స్ ఉంది. అంటే మేము ఏదైతే ఓపీటీ కోసం అప్లై చేస్తామో, ఏ డిపార్ట్మెంట్కి అప్లై చేస్తామో, ఆ డిపార్ట్మెంట్ హెడ్ ఎవరైతే వచ్చే అతను ఉన్నాడో అతను ఓపీటీ ప్రోగ్రామ్ మొత్తం తీసేస్తా అని చెప్తాను. మరి ఇప్పుడు ఎలా? మరి అంటే ఓపీటీ ప్రోగ్రామ్ అన్నది గవర్నమెంట్ చేసి, అంటే గవర్నమెంట్లో మా దగ్గర 3 డిపార్ట్మెంట్స్ ఉంటాయి కదా. లెజిస్లేటివ్ అంటే మేము అక్కడ కాంగ్రెస్ అంటే ఇక్కడ మనం పార్లమెంట్ అంటాం. ఎగ్జిక్యూటివ్ అంటే అక్కడ ప్రెసిడెంట్ వేరే ఉంటాడు, మీ దగ్గర ప్రైమ్ మినిస్టర్ వేరే ప్రెసిడెంట్. ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్ అంటే లెజిస్లేటివ్, ఎగ్జిక్యూటివ్ అండ్ జ్యుడిషియరీ ఉంటుంది అన్నట్టు. ఇది రెగ్యులేషన్స్ ద్వారా పాస్ అయినది కాదు ఓపీటీ. ఇది లా, అంటే పార్లమెంట్ లా పాస్ చేసిండ్రు. లాలు ఏం చెప్పిందంటే, ఎవరైతే గ్రాడ్యుయేట్ అయ్యి యూనివర్సిటీ నుంచి ఫారెన్ స్టూడెంట్స్ గ్రాడ్యుయేట్ అవుతారో వాళ్లకు 1 ఇయర్ వాళ్ళు అప్లై చేస్తే వర్క్ పర్మిట్ ఇవ్వాలి అని చెప్పి వాళ్ళు రూల్ పాస్ చేసిండ్రు. సో ఈ జోసెఫ్ ఎడ్లో ఎవరైతే ఉన్నాడో అతను చీఫ్ అయినా కూడా ఇమ్మీడియట్గా దాని మీద బ్యాన్ చేయడానికి అథారిటీ లేదు. ఎందుకంటే ఏదైతే పార్లమెంట్ను ధిక్కరించలేడు కదా, ఏదైతే పార్లమెంట్ పాస్ చేసిందో దాన్ని అయితే ఆదరించాలి. కాబట్టి దాన్ని
ఇమీడియట్గా బ్యాన్ చేయడానికి లేదు. ఒకవేళ అతను నిజంగా బ్యాన్ చేయదలుచుకుంటే అతనున్న ఏదైతే ట్రంప్ గవర్నమెంట్ ఉందో పార్లమెంట్కి పోయి పాస్ చేయాలి. పార్లమెంట్కి పోయి పాస్ చేయాలంటే ఇబ్బంది ఏంటంటే ఇప్పుడు ట్రంప్ గవర్నమెంట్కు పార్లమెంట్లో ఫుల్ అంటే లోక్సభల మెజార్టీ ఉంది, రాజ్యసభల మెజార్టీ ఉంది. కాకపోతే రాజ్యసభల వాళ్ళకు 60 ఓట్లు కావాలి, వాళ్ళకి 60 ఓట్లు లేవు. 100కి 60 ఓట్లు లేవు, 54, 55 ఉన్నాయి, 60 ఓట్లు లేవు. కాబట్టి వాళ్ళు ఇది పాస్ చేయరాదని మేము అనుకుంటున్నాం. ఓకే, మరి ఆల్రెడీ మన తెలుగు వాళ్ళు అక్కడ యూనివర్సిటీస్ లో ఓపీటీ ప్రోగ్రామ్ కోసం ఎన్రోల్ చేసుకుని ఉన్నారు. వాళ్ళ మీద ఇంపాక్ట్ పడే ఛాన్స్ ఉందా? అంటే ఇప్పుడు నేను ఇంతకుముందు మాట్లాడినట్టు ఇతను జోసెఫ్ ఎడ్లో యుఎస్సిఎస్ చీఫ్ అయినా కానీ దీన్ని బార్ చేయడానికి అతను అథారిటీ లేదు. కాకపోతే మేము ఏమనుకుంటామంటే ఇతను ఓపీటీ మీద చాలా రెస్ట్రిక్షన్స్ పెట్టే ఛాన్స్ ఉంటాయి. ఇప్పుడు నార్మల్గా ఓపీటీ ఏంటంటే అన్పెయిడ్ జాబ్స్ కూడా వాడొచ్చు అన్నట్టు, ఇంటర్న్షిప్స్ కూడా, అటువంటి వాటి మీద రెస్ట్రిక్షన్స్ పెట్టే ఛాన్స్ ఉంటాయి. తర్వాత 90 days అన్ఎంప్లాయ్మెంట్ అలౌడ్ ఓపీటీ పీరియడ్లో, అది కూడా ఎలవ్ కాదన్నాడు అనుకోండి, ఇవన్నీ ఇబ్బందులు పడే ఛాన్స్ ఉంటుంది అన్నట్టు. అయితే ఇప్పుడు ఆల్రెడీ ఓపీటీ వచ్చిన వాళ్ళకు ఇది ఇబ్బంది ఏమీ కాదు. కాకపోతే ఇప్పుడు ఇతను గనక ఒకవేళ గనక చీఫ్ అయితే ఇతను ఏదైనా రెస్ట్రిక్టివ్ పాలసీ తీసుకొస్తే మాత్రం ఇప్పుడు చదువుకునే పిల్లవాళ్ళకి కానీ ఓకే, ఎందుకంటే వీళ్ళు చదువుకున్న కంప్లీట్ అయిన తర్వాతనే ఓపీటీ ఇస్తారు ఉన్నప్పుడు ఇయర్, లేదా ముందు వచ్చే వాళ్ళకి కానీ వాళ్ళకి ఇబ్బంది అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఓకే, రాహుల్ రెడ్డి గారు, మీరేమో ట్రంప్ కి అసలు మెజార్టీయే లేదు అంటున్నారు, కానీ అక్కడ చూస్తే ఆయన ఆల్రెడీ 5% టారిఫ్ వేసేస్తున్నారు. ఈ మధ్యనే బడ్జెట్ బిల్స్ కూడా పాస్ చేశారు, మరి దాన్ని ఏమంటారు? అయితే ఎప్పుడైతే ఫైనాన్స్ బిల్ ఉంటుందో ఆ బిల్లుకు వాళ్ళకి సింపుల్ మెజార్టీ కావాలి. వాళ్ళకి ఇప్పుడు లోక్సభల సింపుల్ మెజార్టీ ఉంది. లోక్సభ ఎప్పుడు కూడా ఏ బిల్లు కూడా, అంటే లోక్సభ అంటే మేము హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ లోక్సభ అనుకోండి, దాంట్లో ఎప్పుడు కూడా వాళ్ళకి సింపుల్ ఏ గవర్నమెంట్ కూడా సింపుల్ మెజార్టీ కావాలి. తర్వాత సెనేట్ అని ఉంటుంది, అంటే మీ రాజ్యసభ టైప్ అన్నట్టు, అందులో ఏంటంటే వాళ్ళకు 60% ఓట్స్ కావాలి. కాకపోతే ఎప్పుడైతే ఫైనాన్స్ అంటే డబ్బులతో ఇన్వాల్వ్ ఉంటుంది కదా, ఫైనాన్స్ బిల్ ఇన్వాల్వ్ అయినప్పుడు వాళ్ళకు ఓన్లీ సింపుల్ మెజార్టీ కావాలి. ఇది ఏదైతే ఓపీటీ ఏదైతే ఉందో ఇది ఫైనాన్స్ తోటి సంబంధం లేదు కాబట్టి వాళ్లకు 60 ఓట్స్ కావాలి. ఇంతకుముందు మీరు అన్నట్టు 5% మనం ఇండియన్స్ డబ్బులు పంపిస్తే 5% ట్యాక్స్ వేస్తారని చెప్పింది కదా, దానికి వాళ్ళకి సింపుల్ మెజార్టీ కావాలి. ఎందుకంటే డబ్బులతో, ఇది డబ్బులతో సంబంధం లేదు కాబట్టి ఇమిగ్రేషన్ బిల్ కాబట్టి దీనికి వాళ్ళు 60 ఓట్స్ అంటే 60% కావాలి. అంటే మా దగ్గర రాజ్యసభలో 100 సీట్లు ఉంటాయి, 100 సీట్ల 60 మెంబర్స్ ఓటు వేయాలి. 60 మెంబర్స్ ఓటు వాళ్ళకి లేవు కాబట్టి మేము ఇది పార్లమెంట్ పాస్ కాదని మేము అనుకుంటున్నాం. ఓకే సార్, ఇప్పుడు ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ అనేది ఆపేయాలి అనుకుంటున్నారు. ఓపీటీ ఆపిస్తే స్టెమ్ ఎక్స్టెన్షన్ అనేది రాదు, అది రాకపోతే H1B కూడా రాదు. మరి ఇప్పుడు ఎలా మరి జాబ్స్ చేసే వాళ్ళ పరిస్థితి ఏంటి? గుడ్డు లేకపోతే చికెన్ లేదు, చికెన్ లేకపోతే గుడ్డు లేదు అన్నట్టు ఇవన్నీ కూడా ఇంటర్లింకింగ్ ఉన్నాయండి. ఓపీటీ లేకపోతే, ఓపీటీ ఉంటేనే స్టెమ్ ఎక్స్టెన్షన్, ఓపీటీ లేకపోతే స్టెమ్ ఎక్స్టెన్షన్ లేదు. స్టెమ్ ఎక్స్టెన్షన్ అన్నది ఓపీటీ ఎక్స్టెన్షన్. ఇంకోటి నార్మల్ గా అండి, ఇప్పుడు ఒక పర్సన్ ఉన్నాడు, స్టూడెంట్ ఉన్నాడు, అతను గ్రాడ్యుయేట్ అయినప్పుడు ఏం చేస్తారంటే ఇంటర్న్షిప్ గా తీసుకుంటారు కంపెనీలలో. తీసుకుంటే వాళ్ళు మంచిగా పెర్ఫార్మ్ చేస్తే వాళ్ళకు సాలరీడ్ కానీ తర్వాత జాబ్ కానీ వస్తుంది. ఒకవేళ ఓపీటీ లేకపోతే డైరెక్ట్ H1B కొద్ది రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి, దానికి సాలరీ రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి, జాగ్రఫికల్ రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి. సో నార్మల్గా తక్కువ సాలరీ ఇయ్యరాదు H1B వాళ్ళకు, ఓపీటీ వాళ్ళకి ఇవ్వచ్చు. ఓపీటీ వాళ్ళకు ఫ్రీ కూడా పని చేయించుకోవచ్చు వాళ్ళతోటి. అట్లా వాళ్ళు నార్మల్గా ఏంటంటే ఇప్పుడు నేను ఒక లా ఆఫీస్లో కానివ్వండి, ఐటీ కంపెనీలు కానీ జాబ్ చేసుకుంటే ఫస్ట్ 5 ఫ్రీగా జాయిన్ అవుతా, అప్పుడు నా సత్తా ఏందో చూపెట్టుకున్న తర్వాత అప్పుడు నేను ఎక్కువ డబ్బులు క్లెయిమ్ చేయొచ్చు. కానీ ఒకవేళ ఓపీటీకి ఎసరు పెడితే మాత్రం దీని వల్ల మన తెలుగు స్టూడెంట్స్ కు చాలా నుక్సాన్ ఉంటుందండి. ఓకే ఓకే, సో మీరు ఆల్రెడీ అక్కడ లాయర్ గా వర్క్ చేస్తున్నారు. USCIS లో అప్లికేషన్స్ అనేవి వస్తూ ఉంటాయి కదా, ఈ ఓపీటీ అప్లికేషన్స్ కూడా అందులో వస్తూ ఉంటాయి. మరి అందులో చేంజెస్ ఏమైనా గమనించారా? ఇప్పుడు అంటే పాస్ట్ 2 months నుంచి కొన్ని చేంజెస్ వచ్చినాయి. ఇప్పుడు ఏదైతే మనం ఎవరి గురించి అయితే జోసెఫ్ ఎడ్లో గురించి మాట్లాడుతున్నామో ఇంకా అపాయింట్ కాలే అతను. అయితే ఆల్రెడీ మేము కొన్ని చేంజెస్ చూసినాం. స్పెషల్లీ ఓపీటీల పెద్ద ఏం చేంజెస్ చూడలేదు, కానీ స్టెమ్ ఎక్స్టెన్షన్ లో మాత్రం మేము కొన్ని ఎక్కువ డినయల్స్, రిస్ట్రిక్షన్స్, RFEs అవి చూసినామండి.
ఓపీటీలో ఏం చూడలే ఇప్పటి మటుకే. ఎందుకంటే ఓపీటీలో అతనికి జాబ్ చూపెట్టాల్సిన అవసరం లేదు, ఏం నేను గ్రాడ్యుయేట్ అయినా, నా పేరు రాహుల్ రెడ్డి, నేను గ్రాడ్యుయేట్ అయినా అని చెప్పేసి ఓపీటీ చేస్తారు. అంతకుమించి అతను ఏం పెద్దగా చూపెట్టాల్సిన అవసరం లేదు. ఇంకోటి ఏంటంటే ఎప్పుడు కూడా ఓపీటీలా 90 days అన్ఎంప్లాయ్మెంట్ అలౌడ్. ఆ 90 days అన్ఎంప్లాయ్మెంట్ క్రాస్ అయింది అనుకోండి, కేక్ రెడ్ బటన్ వస్తూనే ఉంటది. అది అంతకుముందు అడ్మినిస్ట్రేషన్ లో ఉంది, ఇప్పుడు ఉంది. సో కానీ స్టెమ్ ఎక్స్టెన్షన్ లో మాత్రం చాలా రెస్ట్రిక్షన్స్ ఆర్ఎఫ్ఐ చూసామండి. సరే, ఇప్పుడు మరి అమెరికా వెళ్ళేదే జాబ్ కోసం, హై పెయిడ్ జాబ్ కోసం, కానీ ఇప్పుడు ఓపీటీఏ లేకపోతే పరిస్థితి ఏంటి? అంటే వేరే కంట్రీ చూస్ చేసుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి, ఈ కెనడా కావచ్చు, ఆస్ట్రేలియా కావచ్చు. ఒకవేళ కనుక ఈ గవర్నమెంట్ కనుక అట్లీస్ట్ ఈ ఓపీటీ తీసేసి సక్సెస్ అయితే మాత్రం తప్పకుండా మనకి ఇబ్బంది అయ్యే ఛాన్స్ ఉంటుంది. స్టూడెంట్స్ మనకు అప్పుడు అక్కడ పోయి, ఎందుకంటే నేను ఇంతకుముందు చెప్పినట్టు 99% ఏదైతే జాబ్ చేస్తారో, మన జాబ్ డ్యూటీస్ ఉంటాయో అవి వాళ్ళు కాలేజీలో నేర్పారు. మన ప్రాక్టికల్ నేర్చుకోవాలి సార్. మీరు ఇక్కడ హోస్ట్ గా పనిచేస్తారు, మీరు ఏదో చదువు అక్కడ ఏం నేర్పిస్తారంటే ఎన్ని నేర్పారు కదా, ఎట్లా బిహేవ్ చేయాలని, అవన్నీ. సో అటువంటి వాల్యూ లేకపోతే మాత్రం ఎడ్యుకేషన్ ఉట్టిగా పోయి ఆ డిగ్రీ తీసుకొని వచ్చాడు మాత్రం నేనైతే అంత వాల్యుబుల్ కాదు అనుకుంటానండి యుఎస్ లా. పాపం మన వాళ్ళేమో లోన్స్ తీసుకొని మరి అమెరికా వెళ్తున్నారు. అవునండి. ఈ ఓపీటీ ప్రోగ్రామ్ మీద బేస్ అయ్యి, ఓకే ఇది ఉంది కదా, దీని వల్ల నెక్స్ట్ స్టెమ్ ఎక్స్టెన్షన్, తర్వాత H1B, తర్వాత మంచిగా ఉంటది లైఫ్ అని. కానీ ఇప్పుడు పరిస్థితి ఏంటి? మన తెలుగు వాళ్ళు చాలా ఎఫెక్ట్ అవుతారు కదా. అంటే ఇప్పుడు ఓపీటీ తీసేయాలంటే ఇమ్మీడియట్ గా అయితేనైతే తీసేయలేడు, దీనికి టైం పడుతుంది. టైం పడితే ఈ లోపల మనం ఓపీటీ ఉన్న వాళ్ళు తీసుకోవచ్చు అని నేను అనుకుంటున్నా అండి. ఒకవేళ కంప్లీట్ గా ఓపీటీ తీసేస్తే మాత్రం ప్రతి ఒక్కరు ఎవాల్యుయేట్ చేయాల్సింది ఏంటంటే, ఈజ్ ఇట్ వర్త్ అమెరికా పోవడం అనేది వర్తా కాదా అనేది ఎవాల్యుయేట్ చేసుకోవాలి. వాళ్ళ ఫైనాన్షియల్ కండిషన్ కానీ, తర్వాత మీకు ఫ్యూచర్ ఆస్పెక్ట్స్, ఉట్టి డిగ్రీ పట్టుకున్న తర్వాత లాభం లేదు కదా, ఫ్యూచర్ ప్రాస్పెక్ట్స్ మంచిగుంటాయా లేదా అన్నది ఎవాల్యుయేట్ చేసి పోవడం బెటర్. ఇప్పుడు ప్రస్తుతం మాత్రం వెనకడుగా వేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఇమీడియట్ గా ఓపీటీ టక్కన వాళ్ళకి తీసేసే అథారిటీ లేదు. రెస్ట్రిక్షన్స్ పట్టి వాళ్ళు అప్పుడు ఎవాల్యుయేట్ చేసుకోవడం బెటర్. మోస్ట్లీ ట్రంప్ ఏమనుకున్నా చేసేస్తున్నారు, ప్రయత్నమే చేస్తుండు. కానీ ఇవన్నీ వాళ్ళు లీగల్ గా చేయాలన్నట్టు. ఇప్పుడు ఓపీటీ తీసేయాలంటే అతను ఏం చేయాలంటే కాంగ్రెస్ పోవాలి, కాంగ్రెస్ నుంచి తీసేయాలి. అదే ఏది పడి కాదు. ఇతను ఏదో ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ రాసేసి ఓకే ఓపీటీ తీసేస్తా అంటాడు, మేము అలా కోర్టులకు వేసేసి 10 రోజులలో మాకు టెంపరీ రిస్ట్రైనింగ్ ఆర్డర్ వస్తాను. సో ఇట్లా మనం చూసాం కదా, వచ్చిన కానీ ఎన్ని చేసినాము. సో అట్లా చేస్తానికి ప్రయత్నిస్తూనే ఉంటాడు అతను, అవును. ఆల్రెడీ F1 స్టూడెంట్స్ తాలూకా వీసా అపాయింట్మెంట్స్ అనేవి ఇంచుమించుగా క్యాన్సిల్ చేసామని అంటున్నారు. మరి అది ఎంతవరకు జరుగుతుందో జరగదా అని మాకు తెలియదు. ఇప్పుడు చూస్తే ఓపీటీ ప్రోగ్రామ్ కూడా క్యాన్సిల్ చేస్తామని అంటున్నారు. ఒకవేళ చేస్తే ఇది ఒక 3-4 years వరకు అవుతుంది కదా, కంటిన్యూ అవుతుంది కదా. అంటే అతను క్యాన్సిల్ చేస్తే పర్మనెంట్ గానే క్యాన్సిల్ చేస్తాడు ఎట్లాగో, ఎందుకంటే క్యాన్సిలేషన్ అన్నది టెంపరీగా 2-3 ఏళ్ల కోసం క్యాన్సిలేషన్ కాదు కదా. పర్మనెంట్ గా చేసిన నెక్స్ట్ అడ్మినిస్ట్రేషన్ లో మారే అవకాశం ఉండొచ్చు కదా. మరి ట్రంపే వస్తారని మనం ఖచ్చితంగా చెప్పలేం. ట్రంప్ అసలు అతను కాన్స్టిట్యూషన్ ఎలిజిబిలిటీ ఉంది లేదన్నది కూడా అక్కడ 2 terms లిమిట్ ఉంది, దానికి ఒక డిబేట్ ఉంది రండి అది. సో నెక్స్ట్ అడ్మినిస్ట్రేషన్ ట్రంప్ నాకు తెలిసి ఈ మధ్య రూమర్ కూడా ఉంది అతను నేను చేయను అని చెప్పేసి నెక్స్ట్, ఎందుకంటే కాన్స్టిట్యూషనల్ లిమిటేషన్ కూడా ఉంది కాబట్టి. సో నెక్స్ట్ అడ్మినిస్ట్రేషన్ రివర్స్ చేయొచ్చు కంపల్సరీ. సో డెమోక్రాట్స్ వస్తే మాత్రం కంపల్సరీ రివర్స్ చేస్తారు. ఓకే, సో ఖచ్చితంగా ఇది పాస్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉండొచ్చు. పాస్ అయ్యే ఛాన్స్ తాను తక్కువ ఉంది, కాకపోతే ఓపీటీ మీద రెస్ట్రిక్షన్స్ పెట్టే ఛాన్స్ ఉంటుంది. మొత్తం తీసేసే ఛాన్స్ మాత్రం నాకు తెలిసినంత మటుకు ఓన్లీ 5% ఛాన్సెస్, అంతకన్నా తక్కువ అండి. కాకపోతే ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ రెస్ట్రిక్షన్ ఎక్కువ పెడతారు, రెస్ట్రిక్షన్ పెట్టే ఛాన్స్ ఉంటుంది. ఓకే, సో మీ ఎక్స్పీరియన్స్ ప్రకారం మన తెలుగు వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఎక్కువగా ఓపీటీ ప్రోగ్రామ్ మీదే ఆధారపడి ఉన్నారు, మరి దాని వల్ల ఇది ఇప్పుడు ఓపీటీ క్యాన్సిల్ చేస్తే వాళ్ళకి కూడా నష్టం జరిగే అవకాశం ఉందేమో కదా. ఎవరికి? అమెరికన్స్ కంటారా లేకుంటే పిల్లల కంటారా? అమెరికన్స్ కి వాళ్ళు కూడా నష్టమే, ఎందుకంటే బ్రైట్ మైండ్స్ ఇప్పుడు తెలివైన వాళ్ళందరూ ఎలాన్ మస్క్ అటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారండి. సత్య నాదెల్లా ఓపీటీ వాడిండు, తర్వాత సుందర్ పిచ్చే ఓపీటీ వాడిండు, ఎలాన్ మాస్క్ ఓపీటీ వాడిండు. అంటే మీ టాప్ 6 కంపెనీస్ లా 3 కంపెనీ CEOs ఓపీటీ వాడిన వాళ్ళు.
6 టాప్ కంపెనీ సీఈఓస్ లో 3 వాడినాడు ఓపీటీ. అదే తెలివైన వాళ్ళందరూ అలాంటి ప్రోగ్రామ్స్ ద్వారా బయటపడతారు, యూజ్ చేసిన వాళ్ళు. కాబట్టి ఇది ఓపీటీ అన్నది మన కాలు మనం గన్ తీసుకొని మన కాలు మన గొడ్డలు తీసుకొని మన కాలు నరికేసినట్టే నేను అనుకుంటాను. టెక్నాలజీ సెక్టార్ కి వాళ్ళకి ఇబ్బంది అయ్యే ఛాన్స్ ఉంది, ఎందుకంటే తెలివైన బ్రెయిన్స్ అన్ని ఆ ప్రోగ్రామ్ ద్వారా వస్తాయి. అలాగే అమెరికన్ ఎకానమీ కూడా నష్టమే కదా. నష్టమే, ఇది మంచిది కాదు ఇది. కాకపోతే ఇప్పుడు కొన్ని ఉంటాయండి. ఇప్పుడు గుజరాత్ లో లిక్కర్ బ్యాన్ ఉంది, దానివల్ల ఎకానమీ దెబ్బతింటుంది తెలుసు కదా. అయినా కానీ వాళ్ళ అట్లా పాలసీ అన్నట్టు. ఇతను యాంటీ ఇమిగ్రేషన్ స్టాండ్ మీద వచ్చిండు కాబట్టి ఇతను ఈయన ట్రై చేస్తాడు. వాళ్ళ ఎకానమీ మంచిగుంటుందా అవన్నీ ఆలోచించే వాళ్ళు వేరే తీరుగా ఆలోచిస్తారు. సో ఫైనల్ గా దీన్ని ఒక టెంపరీ మూవ్ లాగే చూడాలేమో. ప్రయత్నమే చేస్తాడు అతను. ఇప్పుడు అడ్మినిస్ట్రేషన్ స్టెమ్ ఎక్స్టెన్షన్ తీసేస్తా అని చెప్పిండు, H4EAD తీసేస్తా అని చెప్పిండు, మొత్తం అన్నిటి మీద రెస్ట్రిక్షన్స్ పెడతా అని చెప్పిండు. సో ఇవన్నీ వీళ్ళు ప్రయత్నం చేయడానికి ట్రై చేస్తారు. కాకపోతే పార్లమెంట్ కోఆపరేట్ చేయాలి, వాళ్ళకు కోర్ట్స్ కోఆపరేట్ చేయాలి, తర్వాత లాజిస్టిక్స్ ఉంటాయి. వాళ్ళు ఎప్పుడైనా కొన్ని రెగ్యులేషన్స్ ద్వారా చేంజ్ చేయాలన్నట్టు. ఆ రెగ్యులేషన్స్ కూడా కొన్ని ప్రాసెస్ ఉంటుంది అన్నట్టు. ఆ ప్రాసెస్ చాలా టైం పడుతుంది అన్నట్టు. ఆ టైం బట్టి లోపల పుణ్యకాలం ముగిసిపోయే ఛాన్స్ ఉంటుంది అన్నట్టు ఇటువంటి అన్ని. ఎందుకంటే అప్పటికి ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ పోయి కొత్త అడ్మినిస్ట్రేషన్ వస్తుంది. సో ఫైనల్ గా మీరైతే ఏం సజెస్ట్ చేస్తారు? ఎందుకంటే మోస్ట్లీ స్టూడెంట్స్ అందరూ ఇండియా నుంచే వెళ్తారు, అందులోనూ మన ఆంధ్ర తెలంగాణ నుంచి ఇంకా ఎక్కువగా వెళ్తారు. మరి వాళ్ళకి మీరేం చెప్తారు? ఇప్పుడు ఇదంతా టెంపరీ ప్రొవిజనే అనుకుంటున్నా. ఒకవేళ మీరు ఇప్పుడు గనక మీరు స్టూడెంట్ పోదలుచుకుంటే మాత్రం మీరు కంటిన్యూస్గా కంటిన్యూగా అయిపోండి. ఇది ఏదో, ఎందుకంటే నాకు తెలిసి అతను కంప్లీట్ బ్యాన్ చేయాలంటే నేనేమనుకుంటే 5% ఛాన్సే ఉంది అతను కంప్లీట్ బ్యాన్ చేయడానికి. ఇంకోటి ఏంటంటే దీని మీద కొద్దిగా రెస్ట్రిక్షన్ పెట్టే ఛాన్స్ ఉంటుంది. కాకపోతే దాన్ని కూడా కోర్టులో ఆడుకునే ఛాన్స్ కూడా బాగానే ఉంటుంది. ఎందుకంటే ఇంతకుముందు అన్ని చూసిండ్రు. నేను క్యారియర్ గైడ్లో నేను వచ్చి ఎంతమంది చెప్పిన ఏది మన స్టెమ్ ఎక్స్టెన్షన్ మన ఓపీటీ వాళ్ళందరిని తీసి మన స్టూడెంట్స్ అందరిని టర్మినేట్ చేసి అటువంటి తర్వాత బర్త్ రైట్ సిటిజన్షిప్ బ్యాన్ చేసి ఇవన్నీ కోర్టులో అడ్డంకులు వచ్చినాయి. సో కోర్టు ఇవన్నీ కూడా అని మేము అనుకుంటాను. ఎందుకంటే కొన్నిసార్లు ఏం చేస్తామంటే యాంటీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇక కోర్టులే దిక్కైతే మనకు అన్నట్టు. సో అతను యాంటీ ఇమిగ్రేషన్ స్టాండ్స్, అతను కంప్లీట్ యాంటీ ఇమిగ్రేషన్ స్టాండ్ తీసుకుని వచ్చింది కాబట్టి అది ప్రయత్నమే చేస్తాడు అతను. కాకపోతే ఇప్పుడు అయితే మాత్రం చేసుకోవాలి. ఎక్కువ ముందేమైనా రెస్ట్రిక్షన్స్ వస్తే మాత్రం అప్పటికప్పుడు ఎవాల్యుయేట్ చేసుకొని మీరు అప్పుడు ప్లాన్ చేసుకోండి. కానీ ఇప్పుడైతే మీరు కంటిన్యూ, మీరైతే ఏదైతే మీరు ఒకవేళ క్యారియర్ పాత్లో మీరు మాస్టర్స్ కానీ బ్యాచిలర్స్ కానీ యూఎస్లో చేయదలుచుకున్న మాత్రం మీరు ఆల్రెడీ కంటిన్యూ అయ్యి ప్రొసీడ్ కాండి. ఓకే. సో ఫైనల్ గా ట్రంప్ వచ్చాక ఏంటంటే ఆయన ఏదో ఒక పాలసీ తెస్తున్నారు, మీరేమో దాన్ని కోర్టులో వేసి పోరాటాలు చేస్తూనే ఉన్నారు. మొత్తం పని అయిపోయింది మీకు. కోర్టులో ఒకటే కాదండి, ఇప్పుడు వాటికి RFEs వస్తున్నాయి, స్టెమ్ ఎక్స్టెన్షన్కి RFE వస్తున్నాయి, H1Bకి RFE వస్తున్నాయి, I-140కి RFEs వస్తున్నాయి. కోర్టుకు పోవాలంటే మొదలు వాళ్ళు డినై చేయాలి మనం. అంటే వాడు దెబ్బ కొడితేనే మనం కోర్టుకు పోస్తుంది, దెబ్బ కొట్టింది కోర్టుకు పోరాదు. సో మా దెబ్బ తిన్న ప్రతి ఒక్కరు కూడా దెబ్బ తిన్న తర్వాతనే కోర్టుకు పోస్తానట్టు. ఆ కోర్టుల రెస్ట్రిక్షన్ ఏంటంటే వాళ్ళు ఇంటర్ఫియర్ కారు, వాళ్ళు డినై చేసిన దానికి ఇంటర్ఫియర్ కారు. ఇది డెఫినెట్ గా టార్చర్ ఏనండి. కాకపోతే ఏంటంటే కొన్ని ప్రొటెక్టివ్ స్టెప్స్ తీసుకున్నట్టు ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం క్యారియర్ మొదటి నుంచి ఏం చెప్పినాం, ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ వచ్చిన తర్వాత అరే నాయన మీరు వీసా స్టాంపింగ్ ఇక్కడ రాకంటారా నాయన అని చెప్పినాం. సో అటువంటి కొన్ని ప్రొటెక్టివ్ స్టెప్ తీసుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే కొన్ని క్యారియర్ గడ్ల మనం అంతమంది ఏం చెప్పినాం, ఎప్పుడు వీసా ఎక్స్పైర్ అయినా కూడా వీసా ఎక్స్పైర్ కాకముందే మీరు రెన్యువల్ చేసుకోండి. ఇప్పుడు H1B ఏముంటుంది, లెట్స్ సే June 30th దాకా H1B ఉంది. H1B ఉంటే మీరు ప్రీమియం ప్రాసెసింగ్ తీసుకుని June 30th లోపల రిజల్ట్ వచ్చింది అనుకోండి, ఒకవేళ డినై అయినా కూడా మళ్ళీ ఇంకోసారి ఫైల్ చేసుకోవచ్చు అన్నట్టు. సో అటువంటి కొన్ని స్టెప్స్ మీరు తీసుకోవచ్చు. ఓకే, కొన్ని స్టెప్స్ మీరు తీసుకోవచ్చు. I-94 చెక్ చేయాలి, ఆన్లైన్ పోయినాయి, ఇటువంటివన్నీ మనం క్యారియర్ గైడ్లో మనం మొదటి నుంచి గైడ్ చేసినాం. మీరు రెగ్యులర్గా క్యారియర్ గైడ్ ఫాలో అయితే మీరు కొన్ని అవాయిడ్ చేయగలుగుతారు. అన్ని అవాయిడ్ చేసుకోగలుగుతారని మేము చెప్పట్లేము, చాలా మటుకు అవాయిడ్ చేయగలుగుతారు ప్రాబ్లమ్స్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్స్. ఇది ఇవాల్టి ఎపిసోడ్ విత్ రాహుల్ రెడ్డి గారు. చూస్తూనే ఉండండి ఈహా టీవీ.